రాకిట్ల పండుగ కదా, మరి లీడర్లకు ఎవరెవరు రాఖీలు కట్టిండ్రు, వాళ్ళు పండుగ ఎట్లా చేసుకున్నారో చూసొద్దాం పండ్రి. రాకిట్ల పండుగకు లీడర్ల ఇంటికాడ అక్కలు చెల్లెళ్ళు లైన్ పట్టిండ్రు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సార్ కు రాఖీలు కట్టిండ్రు. చెల్లెళ్లకు అన్న కట్నం ఏం పెట్టిండో మరి, కానీ అక్కలను ఇంట్లోకి రానిచ్చిండు. గాని నిన్న గురుకుల కొలులకు పరీక్ష రాసిన అక్కలు కూడా సార్కు రాఖీ కడదామని పోయిండ్రు, కానీ లోపలికి రానియలేదట, బయటికెళ్ళే వెళ్ళిపోయిండ్రు. ఇంత లోపలికి రానిస్తే కట్నం కింద కొలులు అడుగుతారు కావచ్చు అని అనుకున్నాడు కావచ్చు. ఇక కార్ పార్టీ లీడరు కేటీఆర్ సార్ కు పార్టోళ్ళు రాఖీలు కట్టిండ్రు. కవితక్కను జైల్లో పెట్టిండ్రని బాధపడ్డాడు. అటు హరీష్ రావు సారు కూడా పార్టీలున్న అక్కలు పోయి రాఖీ కట్టిండ్రు. మా సోదరి కవిత గారు ఈ రోజు రక్షాబంధన సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. అటు ఢిల్లీ మోడీ సార్ కు బడి పిల్లలు రాకెట్లు కట్టిండ్రు, వాళ్ళతోని ముచ్చట్లు పెట్టిండు. ఇట్లా దేశమంతటా అందరూ ఆడిబిడ్డలతోని రాకెట్లు కట్టించుకొని మస్తు సంబరంతోని పండుగ చేసుకున్నారు.